ఏపీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ముగించుకుని ఈరోజు వచ్చేశారు. ఇక రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన అయితే చేయటం జరిగింది. సో ఆయన లండన్ వెళ్లే ముందు ఐపాక్ టీంతో కూడా ఒక ప్రకటన చేశారు. 150 సీట్లకు పైగా మరొకసారి మనం సాధించబోతున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నామని. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక ప్రకటన చేయటం జరిగింది. దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతోటి మనం చేసినటువంటి మంచి అందుకున్న ప్రజలందరూ మన వైపు నిలబడ్డారు. మరొకసారి జూన్ 4వ తేదీ ఫలితాలు మనకు అనుకూలంగా రాబోతున్నాయి, మరొకసారి మనం ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నాం అని చెప్పి ఆయన మరొక ప్రకటన అయితే చేయటం జరిగింది. ఓవరాల్గా రేపు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అయితే ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక ఎత్తు అయితే రేపు 4వ తేదీ రాబోయే ఫలితాలు ఒక ఎత్తు. ఎత్తే ఉంది, అదే రియల్ రిజల్ట్ కదా. ఇక ఎగ్జిట్ పోల్స్ అంటే కామన్గా ఒకవైపు కొన్ని సర్వే సంస్థలు ఫేవర్డ్గా ఇస్తే మరొక పార్టీ వైపు మరికొన్ని సర్వే సంస్థలు ఫేవర్డ్గా ఇస్తాయి అనుకోండి. వీటిల్లో ఎంతవరకు అథెంటిసిటీ ఉంటుంది అనేది మనం చెప్పలేం. కాబట్టి కొన్ని సంస్థలు మాత్రమే యాక్యురేట్గా చదువుతాయి, కొన్ని నిజంగా సర్వే చేస్తాయో లేదో తెలియదు. కానీ 4-5 సర్వే సంస్థలు చేసినటువంటి రిజల్ట్ని 2 నెంబర్లు అటు ఇటుగా వేసేసి అదుగో మేము దగ్గరగా ఇచ్చేసామని చెప్పుకునే సంస్థలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించి ఒక రిజల్ట్ బయటికి ఇవ్వాలంటే ఒక్కొక్క సర్వే సంస్థకి తక్కువలో తక్కువ ఒక 60 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు వస్తుంది. ఉత్త పుణ్యానికి జేబులో డబ్బులు ₹1,00,00,000 పెట్టుకుని ఎవరు సర్వేలు చేసి ఫ్రీగా మీడియాకి అయితే పంచరు కదా. సో దీని వెనక ఎవరో ఒక పొలిటికల్ క్యాండిడేటో లేదా పొలిటికల్ పార్టీనో లేదంటే ఒక వ్యాపారవేత్త ఎవరో ఒకళ్ళ నుండి చేయిస్తారు, లేదా ఒక మీడియా సంస్థ ఉండి డబ్బులు పెట్టి చేయిస్తుంది. ఊరికినే ఎవరో చేయరు, ఊరికినే ఎవరో పంచరు. ఎవరికి డబ్బులు ఎక్కువ కాదు కదా. అదే ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక సంస్థకు చెందినటువంటి ఆయన చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావని. సో సర్వే సంస్థలకు కూడా ఊరికే రావు కదా. సో అట్లే ఎవరు ఊరికే చెయ్యరు కాబట్టి ఎవరు చేయించారో వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళు రిజల్ట్ ఇస్తుంటారు. ఇది కామన్గా జరిగేదే. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్లు ఎక్కువైపోయినాయి ఏపీలో. సెంట్రల్లో పరిస్థితి పక్కన పెట్టేస్తే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఏపీ మీద కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంది ఈసారి. ఏపీ వైపే అందరి చూపు ఉంది. మరి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది రేపు ఈ టైంకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.